ఇది ఒక తెలివైన చిలుక మరియు గర్విష్ట రాజు కథ. పూర్వం ఒక గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో కవి అనే తెలివైన చిలుక నివసించేది. మానవుల్లా మాట్లాడగలిగే అతని తెలివికి, జ్ఞానానికి పేరుంది. అనేక జంతువులు అతని సలహా కోసం చేరుకునేవి. గ్రామస్థులు కూడా మార్గదర్శనం కోసం కవిని సందర్శించేవారు. ఒకరోజు ఆ రాజ్యపు గర్విష్ట రాజుకు ఈ చిలుక గురించి వినిపించింది. ఆశ్చర్యపోయిన రాజు అయినప్పటికీ అనుమానంతో అడవికి వెళ్లి స్వయంగా చూడాలని నిర్ణయించుకున్నాడు. కవిని చూసిన రాజు, ఒక పక్షి నన్ను మించిన జ్ఞానాన్ని కలిగి ఉందా? ఇది ఎలా సాధ్యం? నీ జ్ఞానం రుజువు చేయలేకపోతే నిన్ను శాశ్వతంగా పంజరంలో ఉంచుతాను అని రాజు గర్వంగా అన్నాడు. కవి ప్రశాంతంగా, మహారాజా, నేను మీకు ఒక కథ చెప్పగలనా అని అడిగాడు. రాజు అంగీకరించాడు. కవి కథను ప్రారంభించాడు. ఒకసారి ఈ అడవిని ఒక సింహం పాలించేది. అది బలవంతుడు కాని తెలివి తక్కువ. ఒకవేళ వేసవిలో ఎండలు మండిపోవడం వల్ల నది పొడిగిపోయింది. జంతువులు భయపడ్డాయి. సింహం తన బలం మాత్రమే సమస్యను పరిష్కరిస్తుందని నమ్మింది. అందరూ బావి త్రవ్వాలని ఆదేశించింది. కాని వారు విఫలమయ్యారు. కోపంతో సింహం, నేను బలవంతుడిని, ఒంటరిగా త్రవ్వుతాను అని ప్రకటించింది. రోజులు గడిచాయి. కాని సింహం చేసిన పని చాలా తక్కువ. అది బలహీనంగా మారింది. అప్పుడు ఒక చిన్న గువ్వ, చిలుక, వచ్చి, మహాసింహా, అన్ని జంతువులు, చీమలు, ఎలుకలు సహాయం చేస్తే మనం విజయం సాధించగలం అని చెప్పింది. సింహం నవ్వి, చిన్న జంతువులు ఏమి చేయగలవు అని జ్ఞాపకమైంది. కాని పరిస్థితి తీవ్రంగా మారడంతో సింహం అంగీకరించింది. అందరి సహకారంతో బావి కొన్ని రోజుల్లోనే నిండిపోయింది. అడవి బతికిపోయింది. సింహం గ్రహించింది బలం మాత్రమే కాదు, జ్ఞానం, ఐక్యత కూడా అవసరం. కవి ఆగి రాజు ముఖాన్ని పరిశీలించాడు. మహారాజా, సింహంలాగా శక్తి, అధికారానికి విలువ ఉంది. కాని నిజమైన విజయానికి జ్ఞానం, వినయం ముఖ్యం. రాజు కవిన కథ విని మెచ్చుకున్నాడు. తెలివైన పారెట్, నీ కథ నాకు గొప్ప పాఠం నేర్పింది. ఇకనుంచి ఎవరికైనా ఎటువంటి స్థాయిలో ఉన్నా వారి జ్ఞానాన్ని నేను గౌరవిస్తాను. ఆ రోజునుంచి రాజు ఒక మంచి పాలకుడిగా మారాడు. నైతికం, నిజమైన శక్తి అధికారంలో కాదు, జ్ఞానం, వినయం, ఐక్యతే గొప్ప విజయానికి మార్గం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.